పీటర్ ర్యాబిట్ స్నోస్టార్మ్ స్టోరీ. అనగనగా ఒక అందమైన అడవిలో పీటర్ ర్యాబిట్, ఫ్లాప్సీ, మాప్సీ, కాటన్టేల్ కలిసి ఉండేవారు. చలికాలం మొదలైంది. అడవి అంతా మంచుతో కప్పబడి తెల్లధవళంగా మెరిసిపోయింది. పీటర్ ఆ మంచు దృశ్యాన్ని చూసి ఆనందంతో బయటకు పరిగెత్తాడు. పీటర్: వావ్, చూడండి ఎంత మంచు! మనం మంచు మనిషి చేద్దాం. అందరూ వచ్చి పెద్ద మంచు బంతులను తయారుచేసి ఒక అందమైన మంచు మనిషిని తయారుచేశారు. కాటన్టేల్ క్యారెట్ తీసుకుని స్నోమ్యాన్కి ముక్కుగా పెట్టింది. కాటన్టేల్: ఇలా చేస్తే చాలా క్యూట్గా ఉంటుంది. అందరూ నవ్వారు. ఒక్కసారిగా గాలి బలంగా వీయసాగింది. చిన్న చిన్న మంచు గుండ్రాలు వర్షం మాదిరిగా కురవసాగాయి. ఫ్లాప్సీ: పీటర్, మనం లోపలికి వెళ్ళాలి, తుఫాను వస్తోంది. అందరూ వేగంగా తమ బిల్లు, బర్రో లోపలికి పరిగెత్తారు. కాని పీటర్ మాత్రం దూరంగా చిన్నగా కదులుతున్న ఏదో వస్తువును గమనించాడు. మంచులో ఒక చిన్న పక్షి, బేబీ రాబిన్, చలిలో వణుకుతూ పడిపోయింది. పీటర్: అయ్యో, ఇది చలిలో బలహీనంగా ఉంది. దీనిని వదిలేస్తే ప్రమాదం. పీటర్ పక్షిని జాగ్రత్తగా ఎత్తుకుని బిల్లు లోపలికి తీసుకెళ్లాడు. బిల్లు లోపల ఫ్లాప్సీ చిన్న దుప్పటి తీసుకువచ్చింది. మాప్సీ ఒక చిన్న వేడిరాయి వెచ్చబెట్టి పక్కన పెట్టింది. మాప్సీ: ఇలా చేస్తే ఇది కాస్త వేడిపడుతుంది. కొన్ని నిమిషాల తర్వాత పక్షి కళ్ళను తెరిచింది. లిటిల్ బర్డ్: చిరుప్, ధన్యవాదాలు. పీటర్ చిరునవ్వు చిందించాడు. తుఫాను ఆగిపోయిన తర్వాత వాతావరణం ప్రశాంతమయ్యింది. పక్షి బలం వచ్చింది. పీటర్: సరే చిన్నోడా, ఇప్పుడు నీ కుటుంబం దగ్గరకు వెళ్ళొచ్చు. పక్షి ఆనందంగా రెక్కలటకాయించి పైకి ఎగిరింది. బర్డ్: చిరుప్ చిరుప్, మీ అందరికీ థాంక్యూ. బయట ప్రపంచం మంచుతో మెరుస్తోంది. పీటర్, ఫ్లాప్సీ, మాప్సీ, కాటన్టేల్ మంచులో జంప్ చేస్తూ ఆడుకున్నారు. ఫ్లాప్సీ: పీటర్, నువ్వు నిజంగా చాలా మంచి ర్యాబిట్. నిన్ను చూసి గర్వంగా ఉంది. పీటర్ నవ్వి చెప్పాడు. పీటర్: హహహ, మన అందరం మంచిగా ఉంటే శీతాకాలం కూడా ఇంకా అందంగా అనిపిస్తుంది. అందరూ కలిసి మంచుబంతులతో ఆటలాడారు.